హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవి ఫ్యామిలీ. ఐ హోప్ అందరు చాలా సూపర్ డూపర్ గా ఉన్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అండ్ అరుణ్ కూడా చాలా బాగున్నారు. సో ఇవాటి వీడియో దేని గురించి అంటే ఇది మా వీకెండ్ వ్లాగ్ అనమాట. సో వీఆర్ జస్ట్ గోయింగ్ టు విజిట్ ఆస్ట్రిచ్ ప్యాచ్ అనమాట. సో ఇక్కడ నుంచి మాకు ఒక 45 మినిట్స్ కాదు, లైక్ 1 hour జర్నీ ఉంది గిల్రాయ్ దగ్గర. సో యా, మంచి సమ్మర్ టైం కదా, సో ఇదే బెస్ట్ ఆప్షన్ బయటికి వెళ్ళడానికి. సో యా, అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం అక్కడ మీట్ అవుతాము. సో లేట్ చేయకుండా మనం వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. బాయ్ ఆరవ్, బాయ్ విజయ్, బాయ్. సో అరుణ్ ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. సో ఎప్పుడు నేనే లేట్ కాబట్టి. సో యా, ఎందుకంటే నేను డైపర్ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, శానిటైజర్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఇందులో ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో యా, మనం లేట్ చేయకుండా కిందకి వెళ్ళిపోతాం. ఓకే, చేసేసాను. సో యా, నేను నుంచి వెళ్ళిపోతాను. సో దట్ వాళ్ళు కార్ తీసుకొని ఎలాగో ఇక్కడికి వస్తారు. సో యా, ఎలా ఉంటుందో, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనమాట, ఎప్పుడు వెళ్ళలేదు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఇట్. అండ్ మా ఫ్రెండ్స్తో పాటు ఇంకా చిల్ కావచ్చు. ఎండగా ఉందో బయట. సో యా, మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో లెట్స్ సీ ద జర్నీ. ఆరవ్ కూడా వెనక కూర్చున్నాడు. హాయ్ చెప్పారు. హాయ్. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 15 to 20 minutes కూడా అయిపోయింది. వీఆర్ ఆన్ ద వే అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ నేను సీనరీస్ చూపిస్తున్నాను అనమాట, సైడ్స్కి లైక్ గ్రీన్ మౌంటైన్స్ లాగా ఉంటే. అండ్ మేము వెళ్ళిన కొద్దిసేపటికి లైక్ ఒక 1/2 hourకి మాకు ఒక లైక్ ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇదంతా నేను చూపిస్తున్నాను కదా, ఇదంతా గోల్ఫ్ కోర్ట్. సో ఎంత పెద్దగా ఉందని లైక్ చిన్నవి చూసాను కానీ అది లైక్ ఎకర్స్ అంతా ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఇందాక చెప్తుండే కదా, ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది అనమాట. చిన్న యాక్సిడెంట్ ఎక్కడో జరిగితే లైక్ 8 minutes ఇంకా ఎక్స్టెండ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ వెళ్తుంటే అదంతా ఫార్మ్ మార్కెట్ కదా, సో అక్కడికి వెళ్తుంటే ఆన్ ద వేలో లైక్ 10 for $1 అవగాడోస్ అని ఉండే. సో ఒత్తికి వెళ్ళి చూద్దాంలే, బాగుంటే తీసుకుందాము. కొంచెం అవగాడో ఫ్యాన్స్ అనమాట, మేము బాగానే తింటాము. సో అని వెళ్తే అక్కడ మరీ లైక్ ఎగ్ సైజులో ఉందన్నమాట, చాలా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ దాంట్లో సీడ్ ఉంటుంది. సో అంత రాదేమోలే, లైక్ ఇట్స్ నాట్ వర్త్ అని చెప్పేసి జస్ట్ చూసి, మళ్ళీ పెద్దవి ఉన్నాయి, పెద్దవి లైక్ $1కి ఒకటి అనమాట. సో మాకు ఇక్కడ రెగ్యులర్ స్టోర్స్లలో కూడా దొరికిపోతుందిలే అని చెప్పి తీసుకోలేదు, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ కూడా నేను చూపిస్తున్న అంతా ఫార్మ్స్ లైక్ అగ్రికల్చరే అనమాట. మేము వెళ్ళే సైడ్ అంతా జస్ట్ అట్లా రిఫ్రెష్మెంట్ ఆఫ్టర్ మెనీ సో మెనీ మంత్స్ అనమాట. అలా బయటికి వెళ్ళడము అంటే లైక్ రెగ్యులర్గా వెళ్తుంటాం కానీ లైక్ ఇలా లైక్ జస్ట్ ట్రిప్ లాగా వెళ్ళలేదన్నమాట. జస్ట్ వెకేషన్ అంటే లైక్ హాలిడేస్ అనుకోండి. లైక్ చిన్నగా అలా రిఫ్రెష్మెంట్ కోసం కూడా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, వైరస్ వల్ల ప్లస్ వింటర్ టైంలో. ఇప్పుడు మాకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా అనమాట. సో మంచిగా ఫ్రెండ్స్తో మంచిగా వెళ్ళాము. వాళ్ళకి కూడా కిడ్ ఉన్నాడు అనమాట. సో ఆరవ్కి కూడా మంచిగా టైం పాస్ అవుతుంది. అండ్ బయట లైక్ నేచర్ని చూసినట్టు ఫ్రెష్ ఎయిర్ కోసం వెళ్ళామన్నమాట. అండ్ ఇట్ వాస్ సో మచ్ ఫన్ అండ్ జాయ్ విత్ అందరితో. అండ్ ఇక్కడైతే మేము లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ ఈ ఫామ్కి విజిట్ చేయడం ఫ్రీ ఏం కాదండి, లైక్ ఇట్ కాస్ట్ లైక్ అరౌండ్ $16 per head. అండ్ 2 years బిలో వాళ్ళకి ఫ్రీ ఎంట్రన్స్ అనమాట. సో మేమందరం ముందే టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళాము. అండ్ ఎంట్రన్స్ అండ్ ఇదే ఎగ్జిట్ కూడా అనమాట వెళ్ళేటప్పుడు. సో చిన్నగా షాపింగ్ చేసుకోవడానికి లైక్ క్యూట్ బాస్కెట్స్, ఆస్ట్రిచ్ అండ్ యానిమల్స్ ఉన్న టీ-షర్ట్స్ అండ్ డిఫరెంట్ కీ చైన్స్, సాఫ్ట్ టాయ్స్ అన్నీ ఉన్నాయి. సో మేమైతే ఎక్కువ ఏం పర్చేస్ చేసుకోలేదు, ఎందుకంటే దే టూ ప్రైజీ అండ్ ఏమో అంత తీసుకోవాలనిపించలేదు అనమాట. జస్ట్ వెళ్ళి విజిట్ చేసి మంచిగా లైక్ గుడ్. Rabbit. This what is this? Rabbit, no? Rabbit. So what is this? Yeah, the alfalfa here at the top and the pulp on the bottom. The loaves, the carrots, and maybe the alfalfa. Hi.
అండ్ ఇందాక చూసారు కదా క్యూట్ అథర్వ కూడా హాయ్ చెప్పాడు. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఎంట్రన్ కాగానే లైక్ కొంచెం లోపలికి రాగానే ర్యాబిట్స్ లైక్ బేబీ ర్యాబిట్స్ ఇంకా లైక్ అక్కడ అన్ని స్నేక్స్ ఉన్నాయన్నమాట. సో నేను అంత జూమ్ దగ్గరికి వెళ్ళి తీయలేకపోయాను. అండ్ ఇక్కడ టాటాయిస్ ఉంది లైక్ మదర్ ఇంకా డాటర్ టాటాయిస్ ఉందన్నమాట. అండ్ దీస్ ఆర్ ఆల్ స్నేక్స్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ యానిమల్స్. నేను అంత దగ్గరికి వెళ్ళలేదు అనమాట. లైక్ ఫస్ట్ దూరం నుంచి చూసి అన్నా కనిపించలేదు. దాని తర్వాత ఓ ఇటు సైడ్ ఉంది అంటే మీరు జస్ట్ వెళ్ళి ధైర్యంతో కొంచెం అలా దగ్గర నుంచి తీయగలిగాను అనమాట. సో మీకు జస్ట్ అలా స్నేక్ పిక్ లాగా చూపిస్తున్నాను అనమాట. తర్వాత లోపలికి ఎంట్రెంట్ అయిపోయామన్నమాట ఫామ్లోకి. అండ్ హియర్ ఈస్ మై క్యూట్ బేబీ ఆరవ్. సో వాడిని స్టాలర్లో కూర్చోబెట్టాను అనమాట. కిందికి దింపలేదు ఎందుకంటే వాడు కిందికి దింపేస్తే అంత కింద ఉన్న గడ్డి చెత్త అంత నెత్తిలో మీదేసేసుకుంటున్నాడు అనమాట. సో అందుకోసమే వి బెటర్ థాట్ టు మేక్ హిమ్ సెట్ ఇన్ స్ట్రాలర్. సో అక్కడ చూపిస్తున్నాము వాడు లైక్ ర్యాబిట్స్ని చూడమంటే ఆ మెష్తో ఆడుకుంటున్నాడు ముట్టుకొని. సో చూస్తున్నారు కదా లైక్ ర్యాబిట్ అంటే తెస్ అని చెప్పి అవి చూపిస్తున్నాడు ఫింగర్స్తో. ఫస్ట్ ఎంటర్ కాగానే మోస్ట్ ఆఫ్ ద ర్యాబిట్స్ వే ఉంటాయన్నమాట. సో ర్యాబిట్స్కి ఫీడ్ చేయడానికి కూడా లైక్ ఎంట్రన్స్లో చెప్పింది కదా క్యారెట్స్ ఫీడ్ చేయాలి అంటే లైక్ ఏ యానిమల్స్ ఏం ఫీడ్ చేయాలని చెప్పేసి. సో క్యారెట్స్ ఆర్ $5 అనమాట. ప్యాకెట్లో లైక్ 5 or 6 వస్తాయి అనుకుంటా. నాకు అంత ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అండ్ ఇక్కడ ఆరవ్ ఇంకా అథర్వ లైక్ ఇద్దరు వాటిని ఫీడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్స్ అనమాట. లైక్ హెన్ ఇక్కడైతే వాటిని చికెన్స్ అనే పిలుస్తారు. సో యా చాలా లావుగా ఉన్నాయి ఇక్కడ. లైక్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫుడ్ పెడుతూ ఉంటారు కదా, మేబీ వాటి వల్లే అనుకుంటా. అండ్ ఎంత వేడిగా ఉందంటే చాలా ఎండగా ఉంది అసలు. ఇట్ వాజ్ లైక్ 80s అనుకుంటా. అసలు చాలా ఎండగా ఉండే. సో అక్కడ చికెన్స్ అవన్నీ చూస్తుండే. ఆరవ్ వాజ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు సీ దెమ్ ఆల్. లైక్ వాడికి ఎప్పుడు చూడలేదు కదా, సో ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా. సో ఎక్సైటెడ్ టు వాచ్ దెమ్ ఆల్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షీప్ అనమాట. షీప్ ఇంకా లామాస్ అవన్నీ ఉన్నాయి. అసలు హార్స్ ఉంది, కవ్వు ఉంది, అసలు అన్నిటినీ చూసాము. అండ్ ఎట్ లాస్ట్లో ఆస్ట్రిచ్ పెట్టారనమాట. అందులో లైక్ ఏజ్డ్ ఆస్ట్రిచ్ లైక్ చాలా పెద్దగా కూడా ఉన్నాయి. అండ్ కొంచెం బేబీ ఆస్ట్రిచ్ మిడిల్ దాంట్లో కూడా ఉన్నాయి. కానీ వాటిని చూడడానికి చాలా భయం వేసింది నాకైతే. అండ్ ఇక్కడైతే మీరు ఇవన్నీ చూడండి, వాటికి అన్నిటిని ఫీడ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. నేను కూడా ఫీడ్ చేస్తుండే అనుకోండి, కానీ నేను వీడియో క్యాప్చర్ చేయాలి కదా. సో యా దేవర్ ఫీడింగ్. అండ్ ఇక్కడ లైక్ ఆవు లైక్ కవ్ కూడా ఉండే. అండ్ ఇక్కడ ఏంటంటే అందరు వచ్చి పెడుతున్నారు. లైక్ కవ్కి పెడితే మంచిది కదా అని చెప్పేసి నేను అందరం పెట్టామన్నమాట ఆ కవ్కి. అండ్ ఇవైతే లామాస్ అని బుక్స్లో ఆరవ్కి చదివిపిస్తూ ఉండే అనమాట, లామా యానిమల్స్ అని. ఇంకా దీనికి డిఫరెంట్ నేమ్ కూడా ఉంటుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. అంటే నేను ఎగ్జాక్ట్గా చూడలేదు అక్కడికి వెళ్ళి, సారీ. అండ్ ఆరవ్ని అక్కడ చూపిస్తున్నాం. అక్కడ 3 of లామాస్ షెడ్ లాగా ఉంటే అక్కడ వచ్చి రిలాక్స్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము, లైక్ చూపిస్తుండే ఆరవ్కి అండ్ అదర్ కిడ్స్కి కూడా. అండ్ హియర్ కమ్స్ ద మోస్ట్ క్యూటెస్ట్ పిక్స్ అనమాట. లైక్ డ్రై గ్రాస్ ప్యాచ్లో కూర్చొని ఇద్దరిని అసలు ఆపలేకపోయాము. చూస్తున్నారు కదా, వెనక ఒకరు ముందు ఒకరు ఆ గడ్డి తీసుకొని తినేస్తున్నారు. అసలు మీద నెత్తిపైన వేసుకుంటున్నారు, ఒకళ్ళు నెత్తిపైన ఒకరు వేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. సో చాలా ఫన్ అనిపించింది. వాళ్ళ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి చెప్పాలంటే. అండ్ చూస్తున్నారుగా ఆ గడ్డితో ఆడుకుంటున్నారు ఇద్దరు. సో అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళి ఆస్ట్రిచ్ అవన్నీ కవర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట.
అండ్ హియర్ కమ్స్ మీ అనమాట. నేను ఫీడ్ చేస్తున్నాను అక్కడ షీప్స్ ఏవో ఉంటే. సో యా అక్కడ కొంచెం ఫీడ్ చేసి లైక్ నెక్స్ట్ యానిమల్స్కి వెళ్ళిపోయాము. దేవర్ సో హంగ్రీ అండి, ఎంతమంది ఫీడ్ చేసినా దేవర్ సో హంగ్రీ. సో మంచిగా తింటుండే. ఆరవ్ కూడా చూస్తున్నాను అనమాట వాళ్ళు తింటుంటే. సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లోర్ చేసినట్టు అవుతుంది కదా నేచర్తో అండ్ యానిమల్స్ని. ఇక్కడ ఒక డాగ్స్ క్యాట్ తప్ప ఏం చూడలేరు బయట. సో అక్కడికల్లా ఫామ్కి వెళ్తే గోట్స్ ఎవ్రీథింగ్ లైక్ హార్ట్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, హార్ట్స్ లైక్ అన్నీ ఉండే. లైక్ ఇట్ వాజ్ సో గుడ్ అనమాట, రిఫ్రెషింగ్ లాగా అనిపించింది మెయిన్గా. ఇక్కడ నన్ను చూస్తున్నట్టయితే అంత ఎక్సైటింగ్గా ఎందుకు ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? అక్కడ చూసారా మీరు ఆస్ట్రిచెస్ ఉన్నాయన్నమాట. వాటిని చూసినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్, బట్ వాటిని తినిపించేటప్పుడు ఎంత చాలా భయం వేసింది చెప్పాలంటే. లైక్ అందరూ వచ్చి ఇక్కడ చూడండి లైక్ ఆస్ట్రిచ్ చూడడానికి కాదు, విద్యను చూడడానికి రండి. ఎందుకంటే ఐ వాజ్ సో స్కేర్డ్. ఎందుకంటే లైక్ మా ఫ్రెండ్స్ అంటుండే అవి అప్పుడప్పుడు సడన్గా ఐస్నో చైనో పోక్ చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే నాకు అందుకో చాలా భయం వేస్తుండే అనమాట. సో దూరంగా నుంచొని దానికైతే ఫీడ్ చేసేసాను నేను. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా నడుస్తుందో అది. అండ్ యా ఇట్ లాస్ట్ ఎండింగ్ సైడ్ అంతా లైక్ ఆస్ట్రిచెసే ఉండే అండ్ కొన్ని పిగ్స్ ఉండే అండ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ యానిమల్ ఇంకా లైక్ 1 2 3 అలా ఉండే అనమాట. సో అవన్నీ చూసుకొని అయితే మేము లైక్ హెడింగ్ బ్యాక్ అనమాట. ఇక్కడ కొంచెం లైక్ వెనకకు వచ్చిన తర్వాత రిలాక్స్ అయ్యాము అక్కడ. లైక్ ఆరవ్కి కథర్వాకి కొంచెం ఫీడింగ్ టైం అనమాట. లైక్ అలా స్నాక్స్ ఇస్తే వాళ్ళిద్దరు ఎదురుగా కూర్చొని కింద తన్నుకుంటూ తింటున్నారు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత లైక్ కొన్ని పిక్చర్స్ ఇందాక దిగామన్నమాట అక్కడ, ఫ్యామిలీ పిక్చర్స్ కూడా. సో ముందు ఇన్సర్ట్ చేయలేదు, ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి ఒక్క ఫోటో తీయడానికి ఎన్ని కష్టాలు, వాడి ఫ్యూస్ పోవడము, వాడి దిగడము అన్నీ చేస్తూ. సో అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వెనక్కి వచ్చేటప్పుడు ఇంకో ఫామ్ ఆకే కనిపించింది అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ చెర్రీస్, బట్ అక్కడ స్ట్రాబెరీస్ ఇంకా వేరేవో ఉంటే అవి తీసుకున్నారు. అండ్ అక్కడ నుంచి గిల్రాయ్ నుంచి ఇక్కడ గిల్రాయ్ అవుట్లెట్ అనమాట. అసలు ఎంత పెద్దగా ఉందంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒకటే కాకుండా ఇలాంటి లైక్ ఇంకా 4 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. లైక్ అవన్నీ మాకు తిరిగే ఓపిక లేక సో మేము జల్దీగా రిటర్న్ వచ్చేసాం. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ టయర్డ్ కదండి. లైక్ స్పెసిఫిక్గా షాపింగ్ కోసం ఎంత చేసేవాళ్ళం. సరే కదా మా వీకెండ్ బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అసలు మర్చిపోకండి. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేయండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్.